హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు వీడియో అయితే చూసే ఉన్నారు కదండి, దాన్ని కంటిన్యూగా ఈ వీడియో అయితే ఉంటుంది. చెల్లికి ముఖానికి పసుపు రాసాక పెళ్లికల వచ్చేసిందండి. ఎంత బాగుందో పసుపు రాసాక పెళ్లికల వచ్చేసింది బాలా అన్నట్టు. ఎంత బాగుందండి. ఫేస్ అంతా కూడా చాలా కలగా ఉంది, పసుపుతో నిండిపోయింది ఫేస్ అంతా కూడాని. ఎవరినైనా కానీ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఫేస్ అంతా కూడా పసుపు రాస్తారు కదా, పెళ్లికల అప్పుడే వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే అమ్మా నాన్న కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు. తర్వాత ఒకళ్ళు అయితే అక్షంతలు అయితే వేస్తున్నారండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ అని చూపిస్తుంది, హైప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. తర్వాత అయితే మేము వెళ్తున్నామండి అక్షంతలు వేయడానికి. జోడాలు అయితే రమ్మన్నారు. ఎత్తేసుకుంటే బాగుంటుంది. ఎత్తుకుంటే వీడియో జరుగుతుంది. స్మైల్ అవుతుంది ఒకసారి. అమ్మ కావాలంట, అమ్మ కావాలంట. ఇక దూకుపోయింది. స్మైల్ మా అమ్మాయి అయితే అస్సలు ఉంటలేదండి, ఎవరి దగ్గర కూడా ఉంటలేదు. నా దగ్గర ఉంటుందంట అక్షంతలు వేయడానికి కూడా. అసలు ఒప్పుకోలేదు చూసారా. మళ్ళీ ఎత్తుకుని ఫోటో అయితే దిగాల్సి వచ్చింది. మా తర్వాత అన్నయ్యలు అయితే వచ్చారండి, అక్షంతలు వేస్తున్నారు. ఇంకొకరి తర్వాత అందరూ కూడా ఊళ్ళో అందరూ కూడా ఇప్పుడైతే వస్తున్నారు. పొద్దున్నైతే ఎవరూ రాలేదండి, ఇప్పుడైతే అందరూ వచ్చి ఇంకా వేస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళందరూ కూడా, దేవక్క వాళ్ళందరూ కూడా ఫోటో అయితే దిగుతున్నారు. ఫస్ట్ తాంబూలం అమ్మ అయితే ఇచ్చుకుందండి. రాత్రే ప్యాకింగ్ చేసేసామండి బాక్స్లు. ఇంకా దాంట్లోనే తాంబూలం కూడా పెట్టేశాము. ఇంకా మళ్ళీ వీడియోగ్రాఫర్ అన్నారు ఒకవేళ తాంబూలం పైకి పెట్టండి అని చెప్తే ఇంక మళ్ళీ దాంట్లో నుంచి పైకి తీసి ఇంకా మామూలుగా ఫోటో కోసం అయితే తీస్తున్నారండి. రాత్రి అన్నీ కూడా సదిరేసాము. అమ్మమ్మని అయితే వంగమంటే రావట్లేదు, ఇలా వంగుందన్నమాట. ఇంక తర్వాత ఒక్కో బాక్స్లోంచి మళ్ళీ అట్టుపళ్ళని తాంబూలం తీసి మళ్ళీ పైన పెట్టి ఇంక ఇస్తున్నారన్నమాట ఒక్కొక్కరి తర్వాత. ఇంక చిన్నమ్మ ఇంకా అందరూ కూడా ఇచ్చుకున్నారు, ఒకరి తర్వాత ఒకరు అయితే ఇచ్చుకుని ఇంకా వాళ్ళకైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా మిక్చర్ను ఒక లడ్డు డ్రింక్ అయితే వేసి ఇచ్చారు. ఇంకా అదే బెస్ట్ కదండి. ఇంకా అందరికీ కూడా ఇలాగ ఇచ్చి ఇప్పించేసి ఇంకా వెళ్ళిపోతారు కదండి. ఇంకా అందరికీ కూడా మిక్సర్ అయినవి కూడా ఇచ్చారన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. మీకు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. నేను కొంచెం లేట్ అయినా కూడా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని అయితే చాలామంది తెలుపుతున్నారండి. ఈ వీడియో కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు, పెళ్లి వీడియో కోసం. ఇవన్నీ ఉన్నాయి కదండి. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ అయితే ఉంటుంది, తర్వాత ఏమో రిసెప్షన్ ఉంటుంది, తర్వాత అయితే పెళ్లి వీడియో ఉంటుందండి. ఇంకా అంతకన్నా ముందు ఉగాది కూడా పెట్టేస్తాను, లేదండి చాలా లేట్ అయిపోద్ది. ఉగాది వీడియో కూడా ఉందండి, ఇంకా అది కూడా పెట్టేస్తాను. ఒకరు వెళ్తుంటే ఇంకా వస్తూనే ఉంటున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వస్తున్నారండి. ఇప్పుడైతేని కొంచెం పొద్దున్నే కదా రావడానికి ఎవరు కూడా రాలేదు, ఇప్పుడు వస్తున్నారన్నమాట. ఇంకా మా మావయ్య గారికి ఎవరు లేరని మా ఆయన అయితే వెళ్ళారండి అక్షంతలు వేయడానికి. ఉండి వీడియో వాడే రెడీ అవ్వలేదు.
ఓకే స్మైల్. మా పెళ్లి కూతురు ఇద్దరు కడికి వెళ్తే ఫోటో బాగుపడతారు. వేసేసి ఉంచానమ్మా. మా నువ్వు ఇటు వచ్చారా పాపం దగ్గర లాక్కోండి. వైష్ణవి కొంచెం అనుకున్నాం. ఇగో కాంపౌండ్ వంద ఉంటారు. ఒకళ్ళు వేయకూడదనా ఏమన్నా నూట 11 మీరు ఆర్పిచ్చేసమ్మా ఆమెకి సైడ్ నుంచి ఉండే కూడా చెప్పకూడదమ్మా. దేవుని ఈ సైడ్కి వచ్చి నుంచోండి. కొంచెం ఆరతల పట్టుకుని ఇద్దరు అలాగే దేవుడికి తీసుకుంటారు. చూసుకో చేతికి దండం పెట్టుకో. కొద్దిగా అవకాశం ఉందా? ఓకే స్మైల్ అమ్మాయికి ఏమైనా స్వీట్ తినిపించి మీరైనా ఫ్యామిలీ కూడా తీసుకునే పని కిందకి వచ్చి ఆ లడ్డు పెట్టండి అన్నయ్య, స్వీట్ లడ్డు తిను ఏదోటి పెట్టండి, నోట్లో పెట్టండి. రావాలి కదా ఇక్కడికి. ఓకే స్మైల్ నవ్వుతూ చూడండి. ఒరే నువ్వే తప్పకరద్దన్నా మొత్తం తీద్దరు కానీ ఇలా వచ్చి అది ఆఫ్ చేసేయండి వీడియో. అందరిలో వచ్చాను ఒకసారి పాపని దించండి. కమ్ముడు వచ్చేస్తాను. ఓకే సార్ మిడ్డి చేద్దండి ఆ పాపది. వచ్చేస్తున్నారు అందరూ. వాళ్ళు కూడా వచ్చాము. రండమ్మా. ఓకే స్మైల్ వెయిట్. ఇగో ఓకే స్మైల్.
ఫ్యామిలీ ఫోటో అయితే చాలా బాగుంది కదండి. కానీ చాలా మంది మిస్ అవ్వారు. ఇంకో పెద్ద లైన్ అవును మా ఇంట్లో వాళ్ళందరూ ఉంటే, కానీ చాలా మంది చిన్నోళ్ళు చిన్నమ్మోళ్ళు అయితే ఇంకా చాలా మంది మిస్ అయిపోయారండి. వాళ్ళందరూ ఉంటే చాలా బాగున్నాను. ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఇంకా పెద్దగా ఉందండి. ఇప్పుడైనా కొంచెం పర్వాలేదండి, ఎల్లైనా దిగారు కదా, ఎంత బాగుందో ఫ్యామిలీ ఫోటో. తర్వాత చెల్లి అయితే కొంచెం స్టిల్స్ అయితే ఇచ్చేసిందండి. తోటలో అయితే కొబ్బరి తోటే కదండి మా అన్ని స్టిల్స్ తీసేసి ఇంకా రాములవారి గుళ్ళోని, అలాగే మా ఊరి గ్రామ దేవత సత్యం గుళ్ళో కూడా ఒక దండం అయితే పెట్టేసుకుందండి. ఇంకా వీడియోగ్రాఫర్ అయితే వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాక కూడా వచ్చారు. ఇంక మళ్ళీ కూర్చోబెట్టి అక్షంతలు అయితే వేయించుతున్నమాట. సంతతికి అయితే చాలా లేట్గా వచ్చింది. అసలు నా పెళ్ళికైతే అసలు ఈ అత్తయ్య రెడీ చేయడం మొత్తం అంతా కూడా ఈ అత్తయ్య చేసింది నా పెళ్ళికైతేని. ఇప్పుడైతే మనవడు పుట్టేసాడు, కూతురికి కొంచెం లేట్గా వస్తుందన్నమాట. లేట్ అయిపోయింది అనేది అందుకే అంటున్నది, చాలా లేట్గా వచ్చే అత్తయ్య అంటున్నాను. ఇంకా చిన్నానోళ్ళు, ఇంకా మావీలు, ఇంకా అన్నయ్య, అదే అత్తయ్యల పిల్లలు, ఇంకా అందరూ కూడా ఇంకా పందిరి అయితే మొదలు పెట్టేశారు. ఇంకా పందిరి అయితే వేసేస్తున్నారు. టిఫిన్ తెచ్చేసారు మొత్తం. ఎందుకు అందుకే అందరికీ కూడా మా చెల్లికి విశేష అయితే చెప్పండి అబ్బా ప్లీజ్. అందుక బుట్టమ్మ బంగారు బుట్టమ్మ చిన్నమ్మలు అయితే ఇప్పుడే వచ్చారండి. ఇంకా అక్షంతలు వేసేసి నేను ఫోటో అయితే తీస్తున్నాను. ఫోటోగ్రాఫర్ అయితే వెళ్ళిపోయాడండి ఫోటో తీయడానికి. ఇంకా తర్వాత అందరం కూడా పెళ్లి బట్టలు అయితే చాలా ఉన్నాయండి. రేపు ఇంకా కుదరదు కదా పెళ్ళికి. ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. ఇంకా అక్క, చిన్నమ్మోళ్ళు, ఇంకా వద్దున మొత్తం అందరం బయలుదేరిపోయాము. ఇంకా నానబెట్టేసి ఇంకా గుంజేస్తే పని అయిపోతుంది కదా అనేసి ఇంకా అందరం వచ్చేసాము. పెళ్ళికి అసలు ఎన్ని బట్టలు ఉంటాయనండి, ఎంత అలాగో. మా అక్క పెళ్ళికి నేను ఎన్ని గుంజాను, అప్పుడు కాలం కూడా లేదండి. అస్సలు ఇంటికాడంటే మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడు కాలం ఉంది, కానీ నా పెళ్ళికి అయితే అక్క చెల్లి గుంజారు, అక్క పెళ్ళికి అయితే నేను గుంజాను. ఇప్పుడైతే మా చెల్లికి నేనే ఎక్కువ గుంజానండి అక్క కన్నానే. ఎంత అలాగో బట్టలు అంటే ఎన్ని బట్టలు ఉంటాయో పెళ్లి పేరు చెప్పి ఇంకా అన్ని బట్టలు ఉంటాయి. ఇంకా అందరూ వస్తారు కాబట్టి చుట్టాలు, ఇంకా అందరు బట్టలు ఉంటాయిలేండి. అసలు మామూలుగా కాదు. ఇంకా అసలు రోజు గుంజే వాళ్ళు, ఇంకా పట్టుకొచ్చేసి వాళ్ళు, ఇంకా పెద్దమ్మ వాళ్ళ కూతురు, ఇంకా మావయ్య వాళ్ళ కూతురు. ఒక్కో రోజు ఇంక నేనైతే కంపల్సరీ కాలకాడికైతే నేను వచ్చేదాన్ని. ఇంకా చెల్లి నేను అయితే గుంజేసుకునే వాళ్ళమండి. ఇప్పుడు చెల్లి అయితే వెళ్ళిపోతుంది. ఎంత ఏదోలా అనిపిస్తుంది. ఇంకా బట్టలు గుంజుతామని కాకుండా ఇంట్లో నేను 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. పెళ్ళైన కాడ నుంచి ఎక్కువగా మా అత్తారింటికాడే, కానీ ఇక్కడే ఉన్నాను. అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చెల్లి అయితే వెళ్ళిపోతుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కొంచెం చాలా బాధగా ఉంది నాకు. కాలకాడకంటే ఇంకా చెల్లి నేను అన్నానండి. ఒక రోజు విడిచి ఒక రోజు అయితే చెల్లి నేను కంపల్సరీ వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నేను వచ్చినా కూడా నేను ఒక్కదాన్ని పట్టుకురావాలి, చెల్లి ఒక్కదాన్ని వచ్చినా చెల్లి ఒక్కతే పట్టుకురావాలి. కొంచెం ఏంటి, ఇంకా ఆడపిల్ల పెళ్లి చేస్తే ఇంకంతే కదండి. కానీ అలాగని ఇంట్లో పెట్టుకోలేము కదా. కంపల్సరీ ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి, పంపించాలి అత్తారింటికి. బట్టలు గుంజేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పటికి హల్దీ ఫంక్షన్ సామాన్లు అయితే వచ్చేసాయండి. హల్దీ ఫంక్షన్ అయితే చేసుకుంటుంది చెల్లి పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. ఇక్కడైనా కానీ అక్కడ పెళ్ళిగైనా కానీ మాకన్నా చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అండి.
ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే ఇంకో నెక్స్ట్ వీడియో అయితే హల్దీ ఫంక్షనే ఉంటుందండి. హల్దీ ఫంక్షన్ సామాన్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు అవన్నీ కూడా అక్క నేను కడుగుతాం అన్నమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఎండేసేయాలండి. దండాలు కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా పక్క నుంచి అయితే చెల్లి గోరింటాకి అయితే పెట్టించుకుంటుంది. కోను చెల్లి అయితే పెడుతుందండి. చాలా బాగా పెట్టిందండి. కానీ బంసూరి అయితే తీసుకోలేదండి. క్లాసిక్ తీసుకోవడం వల్ల అస్సలు బాగా పండలేదండి గోరింటాకు. నిజంగానే పెళ్లి కూతురికి అలా పండపోతే చాలా బాధ అనిపించింది. ఇంకా క్లాసిక్ అయితే అస్సలు బాగా పండలేదు. బంసూరి అయితే బాగా పండింది. మళ్ళీ అవి తెప్పించి ఇంకా మళ్ళీ చెల్లికి అయితే పెట్టాము. డబల్ కోటింగ్ అయితే పెట్టారు. అప్పుడు కొంచెం పర్వాలేదండి, బాగానే పండింది. మా అమ్మాయి చూడండి దాంట్లో హల్దీ ఫంక్షన్ అయిపోయి ఆ కలర్ పూలో కూర్చుని ఫోటో అయితే దిగుతుందన్నమాట. నేను ఫోటో తీస్తున్నాను, ఇంకా కూర్చుందని ఫోటో అయితే తీసానండి. ఇంకా హల్దీ ఫంక్షన్ సామాన్లన్నీ కూడా కడగాలి. అసలు బాగాలేదండి, అసలు బూజు పట్టేసినట్టు అసలు బాగాలేదు. ఇంకా అక్క నేను ఇంకా పితాంబరి పౌడర్ అయితే ఉంది కదా, ఇంకా కొంచెం బాగా తోమేద్దాము. నేను అంటున్నాను ఎందుకు తోమాలి, మళ్ళీ ఇచ్చేస్తాం కదా అంటుంటే ఇంకా అక్క మా ఆయన మా బావగారు కొంచెం బాగాలేదు కదా తోమండి అంటున్నారు. ఇంకే తోమేద్దాంలే అని కూర్చున్నాం ఇద్దరమని, అక్క నేనుని. చెల్లి పెళ్ళికి అక్క పాటలు ఎన్ని ఉన్నాయి చూడండి. చెల్లి పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది. చూడు ఇదిగో ఎలా పోజ్ చేయమతి ఆ చేతి అక్క పెళ్ళికి అడావిడి మధ్యలో చెల్లి పెళ్ళికి అడావిడి మధ్యలో చేమ వచ్చిందని చెప్పు. బాబు నీళ్ళు వచ్చండి ఇక్కడ. తిరగాలి తిరగాలి అలాగా అది ఇంకా అది కుస్తీ పడుతున్నప్పుడు అందుకు ఇంక నాలుగు సరిపోవు, నేను చేస్తానండి తీసుకొని తీగు చేస్తాను. రామయ్య భార్గవి అంతే. వాళ్ళ నా కొడు నాగరాజు నాగరాజు రమ్య వదిలిపోయాను అక్కడ. అలా తప్ప నీకు మా కూర్చుని రామయ్య ఏముంది పెళ్లి పందిరి అయితే ఇంక అందరూ కలిసి అయితే ఇంకా మాట్లాడుకుంటే చక్కగా వేసేస్తున్నారండి. నేను వాయిస్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేసాను, నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి. ఇంకా అందరూ బాగా మాట్లాడుకుని వేస్తున్నారు కదా, ఇంకా ఆ వాయిసే ఉంచేసాను. ఇంకా చూడండి ఇంకా అందరూ కలిపి అయితే వేస్తున్నారు పందిరి అంతా కూడాని. ఈరోజు కూర వచ్చేసి ఇంకా వంకాయ అని బంగాళదుంపనండి, ఇంకా రైసు చారు అన్నీ పెట్టారులేండి. నాకే మర్చిపోయాను, ఇప్పుడు చూసేదాకా నాకు గుర్తులేదు. ఈరోజేనండి ఆ చెల్లి వాళ్ళు నెలలో వెళ్ళారన్నమాట. కొంచెం బాధగా ఉంది, వాళ్ళు వెళ్ళిపోయాక వాయిస్ ఇస్తున్నాను. ఈరోజు ఎట్టాలని అంటే ఈరోజు ఆదివారం కదండి, నిన్న వెళ్ళారన్నమాట. నెలలో పంపించేశారు, ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు. కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది చెల్లి వెళ్ళిపోయిందని. ఇంకా చెల్లి అయితే కోనైతే పెడుతుంది 2 చేతులకి. ఆ చెయ్యి అయితే పెట్టేసిందండి, ఈ చెయ్యి కూడా పెడుతుంది. అసలు నిన్నే పెట్టేసుకోవాలంట. మేమంటే పారాని పెడతారు కదా పెళ్లి కూతురు చేసే రోజుని, ఇంక పెట్టక్కర్లేదు, ఇంక సాయంత్రం పెట్టుకుంటారు కదా అనుకున్నాను నేను.
ఇంకా అందరం కూడా భోజనాలు అయితే పెట్టేస్తున్నారు. వదిన, అక్క ఇంకా అందరూ కలిపి భోజనాలు అయితే తినేస్తున్నారు అనమాట. ఇంకా అన్నయ్య, తమ్ముడు అందరూ కూడా కింద కూర్చున్నారు. మా ఆయనని బావగారు కూర్చులా కూర్చున్నారు. ఇంటికి అల్లుళ్ళకే మర్యాద చేయాలి కదండి బామ్మద్దులు. ఇంకా అందరూ కూడా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. చెల్లికి అయితే కొంచెం తీపి పెట్టాలంట, అందుకే కొంచెం అది తెల్లనొక్క ఉంటుంది కదండి, అది బెల్లం పాకంలో వేసి కొంచెం హల్వా కింద చేశారన్నమాట. ఇంకా అదే చెల్లికి నేను తినిపిద్దామని పట్టుకెళ్తున్నాను. కోన్ పెడుతున్నారు కదా, ఇంకా అక్కగా ప్రేమతో ఏదో తినిపిస్తున్నారు అనమాట. ఇంకా మా ఆయన గారుని ఇంకా అందరూ కలిసి హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ చేసేస్తున్నారండి. ఇంకా దాంట్లోకి అయితే నీళ్ళు అయితే కొట్టేస్తున్నారు. నెక్స్ట్ వీడియో హల్దీ ఫంక్షన్ ఉంటుంది. ఈ వీడియో ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకు ముందు వీడియో కూడా చూడండి ప్లీజ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.